హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ను వివరంగా పరిశీలించబోతున్నాం. In this video, I will explain this exam notification clearly and completely so that you understand every detail without confusion. సరే, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం ఏ అంశాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా నోటిఫికేషన్ గురించి బేసిక్ డీటెయిల్స్, ఆ తర్వాత ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, అర్హతలు, పరీక్షా విధానం, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా అన్నీ ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఓకే, మన మొదటి సెక్షన్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఏ పోస్టుల కోసం, జీతం ఎంతుంటుంది, ఇలాంటి ప్రాథమిక వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది మన అఫీషియల్ నోటిఫికేషన్. దీని నోటిఫికేషన్ నంబర్ 07/2026 జనవరి 19, 2026న రిలీజ్ అయింది. ఇది తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ఉద్దేశించింది. ఇక ఈ పోస్టుకు పే స్కేల్ చూస్తే నెలకు 22,240 రూపాయల నుంచి 67,300 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్కి ఇది చాలా మంచి శాలరీ అనే చెప్పాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ tshRC.gov.in ద్వారా మాత్రమే ఇవ్వాలి. వేరే ఏ పద్ధతిలోనూ అప్లై చేయడానికి కుదరదు. ఇప్పుడు మనం రెండో విభాగానికొచ్చాం, ముఖ్యమైన తేదీలు మరియు ఖాళీల వివరాలు. ఇవి అభ్యర్థులు అస్సలు మిస్ కాకూడనవి, సో చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. దయచేసి ఈ తేదీలను జాగ్రత్తగా గమనించండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 24, 2026న స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026 రాత్రి 11:59. చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది. ఇక హాల్ టికెట్స్ ఏప్రిల్ 2026లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూద్దాం. జనగామలో 1, జయశంకర్ భూపాల్పల్లిలో 1, ఖమ్మంలో 2, అలానే మహబూబాబాద్లో 2 పోస్టులున్నాయి. ఈ టేబుల్లో మీరు ప్రతి జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులున్నాయో కూడా క్లియర్గా చూడొచ్చు. మిగిలిన జిల్లాల వివరాలు చూస్తే ఇక్కడ గమనించండి, మేడ్చల్ మల్కాజ్గిరిలో అత్యధికంగా 16 పోస్టులున్నాయి. ఆ తర్వాత పెద్దపల్లిలో 5, రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాల్లో 3 పోస్టులు, సూర్యాపేటలో 2, ఇంకా యాదాద్రి భువనగిరిలో 1 పోస్టుంది. వేకెన్సీస్ విషయంలో 2 చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. 1, బీసీఈ ఖాళీల భర్తీ అనేది కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. 2, నోటిఫికేషన్లో చెప్పిన ఖాళీల సంఖ్య ఫైనల్ కాకపోవచ్చు, వాటిని పెంచే లేదా తగ్గించే పూర్తి అధికారం హైకోర్టుకు ఉంటుంది. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మూడో సెక్షన్ అర్హతలు మరియు వయోపరిమితులు. ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఆ వివరాలన్నీ ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. విద్యా అర్హత చాలా సింపుల్ అండ్ క్లియర్. అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్ష పాసయి ఉండాలి. దాంతోపాటు ఏ జిల్లాకు అప్లై చేస్తున్నారో ఆ జిల్లాలో మాట్లాడే లోకల్ లాంగ్వేజ్పై మంచి పరిజ్ఞానం ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే 46 సంవత్సరాలు దాటకూడదు. ఈ కటాఫ్ డేట్ చాలా ముఖ్యం. కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వారికి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ 4వ విభాగం ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సెలక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, పరీక్ష ఎలా నిర్వహిస్తారు, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ శ్రద్ధగా గమనించండి. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. అందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష రాయడానికి మొత్తం సమయం 120 నిమిషాలు. మార్కుల వెయిటేజ్ చూస్తే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. జనరల్ నాలెడ్జ్కు 60% వెయిటేజీ ఉంది. ఇక జనరల్ ఇంగ్లీష్కు 40% వెయిటేజీ ఉంది. దీన్ని బట్టి ప్రిపరేషన్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఫోకస్ పెట్టాలో ప్లాన్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చెయ్యాలంటే కనీస క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకోవాలి. పాజ్, ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు
40%. పాజ్. బీసీ అభ్యర్థులకు 35%. పాజ్. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులకు 30% మార్కులు రావాలి. ఓకే, ఇప్పుడు 5వ విభాగానికి వచ్చాం. అప్లికేషన్ గైడ్ మరియు ఫీజులు. ఆన్లైన్లో ఎలా అప్లై చెయ్యాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఫీజువెంత, ఆ వివరాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్లో 2 భాగాలున్నాయి, పార్ట్ ఏ మరియు పార్ట్ బి. స్టెప్ 1. ముందుగా పార్ట్ ఏ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, దీన్నే ఓటీపీఆర్ అంటాం, అది పూర్తి చేయాలి. స్టెప్ 2. అది చేశాక మీకొక ఐడి, పాస్వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయి పార్ట్ బి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి. నా సలహా ఏంటంటే అప్లై చేసే ముందే మీ సర్టిఫికెట్స్ అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి, టైం సేవ్ అవుతుంది. ఇక పరీక్షా ఫీజు వివరాలు చూద్దాం. ఓసీ మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులైతే 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఒకసారి ఫీజు పే చేశాక ఎలాంటి పరిస్థితుల్లోనూ రీఫండ్ ఉండదు. ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం, ముఖ్యమైన సూచనలు మరియు సారాంశం. అభ్యర్థుల తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసి ఆ తర్వాత ఈ నోటిఫికేషన్లోని మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఈ ముఖ్య సూచనలు జాగ్రత్తగా గమనించండి. జాబ్లో సెలెక్ట్ అయ్యాక జాయిన్ అయ్యేటప్పుడు 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. సెలెక్షన్ అనేది ప్యూర్గా ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ మీదనే ఆధారపడి ఉంటుంది. అప్లికేషన్లో తప్పుడు సమాచారమిస్తే వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు. చివరిగా ఈ ఉద్యోగం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కిందకి వస్తుంది. ఈ పాయింట్ను అందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేవలం క్వాలిఫైయింగ్ మార్కులు వస్తే జాబ్ వచ్చినట్లు కాదు. ఫైనల్ సెలెక్షన్ అనేది మీ మెరిట్ ర్యాంక్, రిజర్వేషన్ రూల్స్ ఇంకా అందుబాటులో ఉన్న పోస్టుల బట్టు మాత్రమే ఉంటుంది. కాబట్టి టాపర్గా నిలవడమే మీ లక్ష్యం కావాలి. సరే, ముగించే ముందు ఒక ఫైనల్ రిమైండర్. 3 ముఖ్యమైన విషయాలు: పోస్ట్ పేరు రికార్డ్ అసిస్టెంట్, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.